ఖమ్మం పట్టణానికి మున్నేరు వరద ముప్పు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం. ముంపు బాధితులకు డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ. సహాయ సహకారాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని భారీ వర్షాలకు వరద ప్రమాదం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించాలని పోలీసులకు సూచన. ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలింపు. ఈరోజు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్న బీజేపీ నేతలు. తిరుమలాయిపాలెం, రాకాసి తండాలో పర్యటించనున్న కిషన్ రెడ్డి. పూర్తయిన బుడమేరు గండ్లు పూడ్చివేత. గండ్లు పూడ్చివేతలో అధికారులకు సైన్యం సహాయం. ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఏపీలో వర్షాలు వరదలతో 6,882 కోట్లు నష్టం. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్. చురుగ్గా ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు. కౌంటర్ వెయిట్లు అమరుస్తున్న అధికారులు. మరో 2 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం. ఎనిమిది రోజులు గడుస్తున్న విజయవాడలో ఇంకా ఆకలి కేకలు. ఏపీ సర్కార్ తీరుపై మాజీ సీఎం జగన్ ట్వీట్. దారి తెన్ను లేకుండా పోయిందని విమర్శ. ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్. 3 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు మంత్రి ప్రకటన. వ్యాధులు ప్రబలకుండా 1,00,000 మెడికల్ కిట్లు పంపిణీ చేశామన్న సత్యకుమార్. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనే వరకు పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదు. కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇచ్చే సత్తా మోడీ సర్కార్కే ఉందన్న అమిత్ షా. పూజా ఖేడ్కర్కు కేంద్రం బిగ్ షాక్. ఐఏఎస్ నుంచి తొలగింపు. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర అల్పపీడన ప్రభావం. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్కు బీఎంసీ నోటీసులు. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై షోకాజ్ నోటీసులు. సభ్యత్వాన్ని రద్దు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నటుడు వినాయకన్ అరెస్ట్. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కొట్టిన వినాయకన్. మద్యం మత్తులో కానిస్టేబుల్పై దాడి చేసినట్టు ఫిర్యాదు.